సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పొద్దున్నే సంచలనం. మాజీ ఎమ్మెల్యే ఆత్మహత్య యత్నమని, వైసీపీ నేత ఆత్మహత్య యత్నం అంటూ ఒక్కటే న్యూస్ హల్చల్. అయితే ఏమైందని ఒకటే ఆరాలు, గుసగుసలు. ఇంతకీ ఎవరా ఆ ఎమ్మెల్యే అంటే, ఆయన పెందుర్తి నుంచి వైసీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలైన అదీప్ రాజ్. ఆయన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారని టాక్. భర్తతో విడిపోయిన ఒక మహిళను పెళ్లి చేసుకుంటారని నమ్మించి తరువాత సమస్యల్లో చిక్కుకుని ఆయన ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారని గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు, ఇంకా డీటెయిల్డ్ గా సమాచారం అందుతోంది. పులగానిపాలెం ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు తమ తగును తీర్చమని అదీప్ రాజ్ దగ్గరికి వెళ్లారట. అయితే వారికి కౌన్సిలింగ్ చేసిన అదీప్ రాజ్ వాళ్ళిద్దరిని విడిపోవాలని తీర్పు చెప్పి పంపించగా, అందంగా ఉన్న ఆ వివాహితను ఆ తర్వాత తన మార్గంలోకి తెచ్చుకొని పెళ్లి చేసుకుంటానని అదీప్ రాజ్ నమ్మబలికారట. దీంతో ఆమె అదీప్ రాజ్ తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోందని తెలుస్తోంది. తరువాత ఆమె తనను పెళ్లి చేసుకోవాలని అదీప్ పై ఒత్తిడి చేసిందని, ఎన్నికల ముందు ఆమె తన ఒత్తిడిని తీవ్రతరం కూడా చేసిందట. దీంతో దాదాపు 50 లక్షల వరకు ఆమెకి ఇచ్చి అప్పటికీ నోరు మూయించారని సమాచారం. అయినా ఆమె బాధపడలేక ఎన్నికల తర్వాత లోపాయికారిగా పెళ్లి కూడా చేసుకున్నట్టు భోగట్ట. ఈ విషయం తెలుసుకున్న అదీప్ రాజ్ భార్య ఆయన్ను నిలదీయడంతో సమస్య మరింత జటిలమైందట. ఒకవైపు తనను ఇంటికే తీసుకువెళ్లిపోవాలంటూ సదరు వివాహిత డిమాండ్ చేస్తూ ఉండటం, మరోవైపు కట్టుకున్న భార్య సీరియస్ అవ్వడంతో అదీప్ రాజ్ అల్లాడిపోయారట. చివరకు ఈ సమస్య నుంచి బయటపడేందుకు అదీప్ రాజ్ ఆదివారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేశారని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించడం వల్ల అదీప్ బతికి బయటపడ్డారట. సోమవారం డిశ్చార్జ్ చేసినట్టుగా ఆసుపత్రి వర్గాలంటున్నాయి. ఇదిలా ఉంటే తన వ్యవహారంలో ఎలాంటి అపోహలు నమ్మొద్దని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని వీడియో సందేశం పంపించారు. ఆదివారం రాత్రి గాస్ట్రిక్ పెయిన్ రావడంతో ఆసుపత్రిలో చేరానని, ఇప్పుడు బాగానే ఉన్నానని, డిశ్చార్జ్ కూడా అయిపోతున్నానని చెప్పుకొచ్చారు. తాను కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నానని సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాల్ని నమ్మొద్దన్నారు ఆయన. మరి దీంట్లో ఏది నిజమో తెలియాల్సి ఉంది. ఈరోజు ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితోని కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అయితే కొంచెం అనీజీగా అనిపించి, గ్యాస్ట్రిక్గా లేదంటే ఫుడ్ పాయిజన్ అయిందా అన్నట్టు తెలియదు కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా 2:30-3 గంటలకు నేను హాస్పిటల్కి వెళ్ళడం, అప్పుడు 6 గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది. ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. నేను క్షేమంగా హ్యాపీగా ఇవాళ మా ఇంటికి వచ్చి ఆల్రెడీ రిలాక్స్డ్గా నేను ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరితో కూడా బాబుని ఇప్పుడే సిల్వర్ ఓక్ స్కూల్లో కూడా బాబుని కూడా జాయిన్ చేయడం, ఇవాళ జాయిన్ చేయడం కూడా జరిగింది. అంతా హ్యాపీగా ఉంది. ఎవరు ఎటువంటి సందేహాలు, ఇటువంటి వార్తలు వీటిని కూడా నమ్మకూడదని చెప్పి మరీ కోరుకుంటూ, ప్రజలందరి దీవెనలు ఆశీస్సులతో మరింతగా పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఏదైతే మనం అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి. రేపు ఎల్లుండి నుంచి మళ్ళీ అందరికీ కూడా అందుబాటులో కూడా ఉంటాను. ఇటువంటి తప్పుడు వార్తలు కావాలని ఏదో రకంగా మమ్మల్ని ఇంకా ఇప్పుడు ఓడిపోయినటువంటి బాధలో ఉన్నాం కాబట్టి దొరికిన ప్రతి విషయాన్ని కూడా ఏదో రకంగా దానికి 10 యాడ్ చేసి మమ్మల్ని తక్కువ చేయాలని చూసేటువంటి వాటికైతే భయపడేది లేదు. ఖచ్చితంగా మరింత ధైర్యంతో ప్రజల్లో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.